హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం. ఎపిసోడ్ 22. ఫోన్ చెక్ చేసిన లక్కీకి నిరాశ ఎదురైంది. ఎందుకంటే రాజ్ ఆమెకి డౌట్ వస్తే చూస్తుంది అని గెస్ చేసి ఆ నెంబర్ని డిలీట్ చేశాడు. నెంబర్ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది లక్కీ. నో డౌట్ నాకెవరో చేశారు. ఆ కాల్ వల్లే రాజ్ డిస్టర్బ్ అయ్యాడు. కానీ రాజ్ ఆ విషయం నాకు తెలియకూడదనుకున్నాడు అని తనకు అనిపిస్తుంటే లక్కీ ఆలోచనల్లో పడింది. పాప బొమ్మలు పక్కన పడేసి తల్లిదండ్రులు అక్కడ ఉండడంతో ఆ రూమ్లోకి వచ్చి బెడ్ మీద నిద్రపోతున్న రాజ్ని చూసి హ్యాపీగా నాన్న అంటూ బెడ్ పైకి కష్టపడి ఎక్కి రాజ్ గుండెల మీద పడుకుని అతడి చెంపల మీద తన చిన్ని చేతులతో తడుముతూ నాన్న నాన్న అని ముద్దుగా పిలుస్తూ అతని బుగ్గల మీద ముద్దులు పెట్టింది హనీ పాప. పాప స్పర్శతో మెలకు వచ్చిన రాజ్ కళ్ళు తెరిచి పాపని చూసి బంగారం అంటూ పాపని అలాగే తన గుండెలకు హత్తుకుని లక్కీ కోసం చూడగా ఆమె అటుపక్కన ఫోన్ పట్టుకుని ఎటో చూస్తూ ఆలోచించడం చూసి తనకు డౌట్ వచ్చిందని అర్థమై బేబీ ఏమైందిరా అంటూ ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు రాజ్. రాజ్ పిలుపుకి తన ఆలోచనలు పక్కన పెట్టి అటువైపు చూస్తూ అతడి తలని ముడుతూ ఇప్పుడు ఎలా ఉంది కన్నా, పెయిన్ తగ్గిందా బంగారం అని ప్రేమగా అడిగింది లక్కీ. ఇప్పుడు ఓకేరా అంటూ లక్కీ మొహంలో కనిపించిన అలసటని గమనించిన రాజ్ సారీ బేబీ, నిన్ను చాలా బాధపెడుతున్నా కదా అంటూ గిల్టీగా ఫీల్ అయ్యాడు. అదేం లేదు కన్నా, నీ ప్రేమకు నేనెప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఎందుకు నేను బాధపడతాను కన్నా, వెళ్ళి స్నానం చేసిరా, ఆకలిస్తుంది, లంచ్ చేద్దాం అని క్యూట్గా చెప్పింది లక్కీ. ఆమె ఫేస్ చూశాక రాజ్కి ముద్దొచ్చి తన నుదుటిన ముద్దు పెట్టి గబగబా వెళ్ళి స్నానం చేసి వచ్చాడు రాజ్. అన్నం కలిపి రాజ్ నోటికి అందించింది లక్కీ. రాజ్ హ్యాపీగా తింటూ నా కోసం చూడకుండా నువ్వు తినేయొచ్చు కదా బేబీ అన్నాడు రాజ్. రాజ్కి పెడుతూ తను కూడా తింటూ నీతో కలిసి తినడంలో ఉండే ఆనందం నేను ఒక్కదాన్ని తినడంలో ఉండదు కన్నా, అందుకే వెయిట్ చేస్తాను అని నవ్వుతూ చెప్పింది లక్కీ. లవ్ యూ రా అంటూ ఆమె నుదుటిన మళ్ళీ ముద్దు పెట్టాడు రాజ్. లంచ్ తర్వాత రాజ్ బయటకు వెళ్తూ బేబీ నాకు బయట చిన్న వర్క్ ఉంది, చూసుకుని వస్తాను, నువ్వు పాప జాగ్రత్తగా ఉండగలరా అని అడిగాడు. మేమింట్లోనే ఉంటాం కాబట్టి మా గురించి నువ్వు టెన్షన్ పడక్కన్నా, నువ్వు నీ పని తొందరగా చేసుకుని వచ్చాయి, నీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము అంది లక్కీ రాజ్తో. అతడు అలాగే అంటూ పాపని తీసుకుని ముద్దు పెట్టి లక్కీ చేతికి ఇచ్చి ఆమె నుదుటను కూడా ముద్దు పెట్టి బేబీ ఎవరైనా వచ్చి బెల్ కొడితే చూసి తెలిసిన వాళ్ళు ప్రమాదం లేదు అంటేనే డోర్ తీ, లేదంటే అస్సలు తీకు సరేనా అని అడిగాడు రాజ్. ఓకే నువ్వు జాగ్రత్త అంటూ రాజ్ని హత్తుకుని వదిలింది లక్కీ. సరేరా బాయ్ అని రాజ్ నేరుగా తన ఫ్రెండ్ ఏసీపీ విజయ్ని కలిశాడు. రాజ్ తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించి వాళ్ళ అమ్మకు ఫోన్ చేయడం గురించి చెప్పి విజయ్ ఆ చరణ్ ఆర్మీలో ఉండేవాడు కదా, ఇప్పుడు వాడెక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో అనేది కనుక్కోరా అని రిక్వెస్ట్ చేశాడు రాజ్. రే దానికోసం నువ్వు నన్ను ఇంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్వి ఆ మాత్రం నేను చేయలేనా, వాడి ఫోటో ఏదైనా ఉందా అని విజయ్ని అడిగాడు రాజ్. ఉందిరా కానీ అది ఒకప్పటిది అంటూ విజయ్ సెల్కి చరణ్ యొక్క పాత ఫోటో ఫార్వర్డ్ చేశాడు రాజ్. సరేరా నేను కనుక్కుని వీలైతే రేపటికల్లా నీకు వాడి ఆచూకీ చెప్తాను అంటూ విజయ్ తన ఫోన్ పక్కన పెట్టి ఇంకేంట్రా విశేషాలు, మాకు మా చెల్లిని నా మేనకోడల్ని ఎప్పుడు పరిచయం చేస్తావు అని విజయ్ నవ్వుతూ అడిగాడు అతన్ని. రాజ్ చిన్న స్మైల్ ఇచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా గ్రాండ్గా పార్టీ ఇస్తాను రా, ఇక నేను బయలుదేరుతాను, ఇంట్లో బుజ్జి పాప ఇద్దరే ఉన్నారు, వాళ్ళని ఒంటరిగా వదిలి ఉండడం ఇప్పుడు సేఫ్ కాదు అంటూ లేచి విజయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంటికి బయలుదేరాడు రాజ్. తిరిగి ఇంటికి బయలుదేరిన రాజ్కి దారిలో ఒకచోట సిగ్నల్ దగ్గర కారు ఆపగానే తన పక్కనే ఒక బైక్ వచ్చి క్యాజువల్గా ఆగింది. అతడేదో క్యాజువల్గా తల తిప్పి చూస్తే ఆ బైక్ మీద జూలీ ఎవరో ఒక వ్యక్తిని గట్టిగా హత్తుకుని
అతనితో నవ్వుతూ చాలా అంటే చాలా క్లోజ్గా ఉండడం గమనించిన రాజ్ ఎవరితను అనుకుంటూ కనుబొమ్మలు ముడివేస్తూ చూశాడు. రాజ్ ఉన్న సంగతి జూలీ ఇంకా జాన్ ఇద్దరూ గమనించలేదు. సిగ్నల్ క్లియర్ అవ్వగానే ఇద్దరు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. రాజ్ డ్రైవ్ చేస్తూ వాళ్ళిద్దరినీ కాసేపు ఫాలో అయ్యాడు. వాళ్ళని చూస్తూ ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారంటే ఇతనెవరో తనకి బాగా తెలుసు అన్నమాట. కానీ జూలీ ఆ రోజు ఈ ఊర్లో తనకు ఎవరు తెలియదని తన ఇంట్లో షెల్టర్ ఇమ్మని అడగడం గురించి ఆలోచిస్తూ మొదటిసారి జూలీ ఏమైనా తన మీద బుజ్జి మీద కుట్ర చేస్తుందేమో అనే డౌట్ వచ్చింది రాజ్కి ఆమె మీద. ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి తన కార్ సైడ్కి ఆపి విజయ్కి ఫోన్ చేసి జూలీ నెంబర్ అతనికి సెండ్ చేసి కాల్ చేసిన రాజ్, ఈ నెంబర్ నుంచి వచ్చే కాల్ రికార్డ్స్ చేయరా, మనకేదైనా క్లూ దొరకచ్చు అన్నాడు రాజ్. విజయ్ ఆ నెంబర్ని ట్రూ కాల్స్లో చెక్ చేస్తూ జూలీ అని పేరు రావడంతో ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగాడు. రాజ్ కొంచెం ఇబ్బందిగా మెదిలి, మొన్నటి వరకు నాతో రిలేషన్లో ఉన్న అమ్మాయి రాతను అన్నాడు. విజయ్ అర్థం చేసుకుని సరే సరే నేను చూసుకుంటాను అంటూ ఫోన్ కట్ చేసి తన స్టాఫ్కి జూలీ నెంబర్ సెండ్ చేస్తూ ఈ నెంబర్కి వచ్చిన ఫోన్ కాల్స్ రికార్డ్ చేయండి, అలాగే తన పాత డేటాని కలెక్ట్ చేయండి అని పంపించాడు విజయ్. రాజ్ వాళ్ళని ఇంకా ఫాలో అవ్వాలి అనుకున్నాడు. కానీ అదే టైంకి లక్కీ ఫోన్ చేయడంతో వస్తున్నా బేబీ అంటూ రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళాడు రాజ్. అతని ఇంట్లో కడుగు పెట్టగానే ఆడుకుంటున్న పాప బొమ్మలు పాడేసి నాన్న అంటూ వెళ్ళి అతని కాళ్ళని చుట్టేసింది. రాజ్ నవ్వుతూ పాపని ఎత్తుకుని పైకి ఎగరేసి ఆడిస్తుంటే అప్పుడే నాన్న మీద బెంగొచ్చేసిందా నా బంగారానికి అని అడిగాడు రాజ్ పాపని. తనకే కాదు నాకు కూడా బెంగొచ్చింది అంటూ లక్కీ కూడా రాజ్ చేతిని చుట్టుకుంటూ ఐ మిస్ యూ కన్నా అని అంది. ఆమె వైపు చూసి నవ్వుతూ తనని దగ్గరకు తీసుకుని ఐ టూ మిస్ యూరా అని ఆమె నుదుటన ముద్దు పెట్టాడు రాజ్. ఇద్దరిని తీసుకుని సోఫాలో కూర్చుంటూ లక్కీని చూస్తూ ఇప్పుడు చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు, ఏమైంది అలా డల్గా ఉన్నావు అని లాలనగా అడిగాడు రాజ్. చెప్పాలా వద్దా అంటూ తటపటాయిస్తున్న లక్కీని గమనించి ఏదో అయిందని అర్థమై ఏమైందో చెప్పమ్మా అని బుజ్జగిస్తూ అడిగాడు రాజ్. ఇందాక నేను పాపని తీసుకుని కమ్యూనిటీలో పార్కుకు వెళ్ళాను, అక్కడ అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేసింది లక్కీ. పాపని ఆడిస్తున్న బుజ్జి దగ్గరికి తన నైబర్ నడి వయసున్న ఆమె వచ్చి ఏంటమ్మా పాపను ఆడిస్తున్నావా అని నవ్వుతూ మాట్లాడింది. లక్కీ నార్మల్గా నవ్వి అవునాంటీ అంది. అవునమ్మాయి, నేను ఒక విషయం విన్నాను, నువ్వు ఎవరినో ఒక అబ్బాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నావంట కదా. ఇప్పుడు వయసులో ఉన్నావు కాబట్టి అతను నీ మీద మోజుతో ప్రేమగానే ఉంటాడు. ఆ మోజు కాస్త తీరిన తర్వాత నిన్ను నీ బిడ్డని వదిలేయడని గ్యారంటీ ఏంటి? ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము. ఒకవేళ అతను నిన్ను వదలలేదనుకున్నా నీకు అతనితో మరో బిడ్డ పుట్టిందంటే ఈ బిడ్డని ఇప్పట్లాగా ప్రేమగా చూస్తాడా? తన బిడ్డని ఎక్కువగా చూసుకుంటూ నీ బిడ్డని నిర్లక్ష్యం చేయొచ్చు, లేదా బానిసగా చూడొచ్చు. అలాంటి సంఘటనలు ఎన్ని చూడడం లేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను, జాగ్రత్త అన్నది ఆవిడ. లక్కీకి ఆవిడ అలా తన రాజ్ని తక్కువ చేసి మాట్లాడడం చాలా కోపం తెప్పించింది. ప్లీజ్ ఆంటీ, ఇలాంటి మాటలు మాట్లాడకండి, మీరు నా మంచిగా చెప్తున్నారంటున్నారని, అంతేకాని నా భర్త గురించి మీకేం తెలుసని అలా అతని మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు. తను నా మీద మోజుతో చేసుకోలేదు, నేనంటే ప్రాణం కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నా బిడ్డను కూడా కడ వరకు తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు నా రాజ్. ఆ నమ్మకం నాకుంది. ఇంకెప్పుడు తెలియని మనిషి గురించి ఇలా నోటికొచ్చింది మాట్లాడకండి, పెద్దవారు, మీకు చెప్పే అంతటి దాన్ని కాదు అంటూ అక్కడి నుండి కోపంగా వచ్చేసింది లక్కీ. లక్కీ చెప్పిందంతా విన్న రాజ్ నవ్వుతూ ఆవిడికి చెప్పాల్సింది బాగానే కొట్టినట్టు చెప్పేశావు కదా, మరెందుకు డల్గా ఉండడం? ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి, మనం ఆ చెవితో విని ఈ చెవితో వదిలేయాలరా. అవన్నీ మనసుకు తీసుకుంటే మనం సంతోషంగా ఉండలేం బేబీ అంటూ ఆమెని దగ్గరకు తీసుకున్నాడు రాజ్. ఇక్కడ మన గురించి తెలుసు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే మనము
ఎవరికీ తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళిపోతే అలా ఎవరూ అనుమానించరు కదా. ఇక్కడి నుంచి వేరే ఎక్కడైనా ఇల్లు తీసుకుని మారిపోదాం కన్నా అని బ్రతిమాలుతూ అడిగింది లక్కీ. రాజ్ నవ్వి, ఇక్కడ వీళ్ళకి తెలుసు కాబట్టి దూరంగా వెళ్దాం సరే. అక్కడ కూడా ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళు అలాగే మాట్లాడితే అట్నుంచి ఇంకో వేరే చోటుకి వెళ్దామా? అలా వెళ్తూ ఉంటే ఇలా మాటలు వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతూ ఉండాలి. అది బాగుంటుందా? ఎవరైనా మన తప్పు లేకుండా మనల్ని మాటలంటే ఎదురు సమాధానం చెప్పడం నేర్చుకోవాలి, కానీ ఇలా మనం దూరంగా వెళ్ళడం కాదు చేయాల్సింది అని సూటిగా చెప్పాడు రాజ్. లక్కీ మూతి ముడవడం చూసి, ఓకే అలగకు, ఒక పని చేద్దాం. నాకు కూడా జాబ్ చేయడం ఇష్టం లేదు, బిజినెస్ చేయాలనుంది. అక్కడికి వెళ్తే డాడ్ తన బిజినెస్ చూసుకోమంటాడు. అది నాకు ఇష్టం లేదు. నేను ఓన్గా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అందుకని నేను ఇక్కడ జాబ్ రిజైన్ చేస్తాను. అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కడే కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నీకు ఇష్టమేనా అని అడిగాడు రాజ్. లక్కీ కళ్ళు మెరిసిపోతుంటే, నిజంగా మనం అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా అని నమ్మలేనట్టుగా అడిగింది లక్కీ. లక్కీ ఆనందాన్ని చూసిన రాజ్, అంటే నీకు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇష్టమేనా అని నవ్వుతూ అడిగాడు. వాళ్ళతో కలిసి ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలంటే ఐఎమ్ సో హ్యాపీ. అత్తయ్య మామయ్యతో కలిసి ఉంటే వాళ్ళ ప్రేమని మనం కూడా పొందొచ్చు. మన పిల్లలకు కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమని ఇచ్చిన వాళ్ళం అవుతాం అని ఆనందంగా చెప్పింది లక్కీ రాజ్కి. దాంతో రాజ్ సంతోషంగా లక్కీని హక్ చేసుకుంటూ, ఓకేరా, నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఇంకా కొన్ని నెలలు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది కదా, అప్పటి వరకు అమ్మకు కూడా ఈ విషయం చెప్పకు, సర్ప్రైజ్ చేద్దాం మనం అన్నాడు రాజ్. సరే అంటూ నవ్వుతూ తలూపి రాజ్ ఒడిలో ఉన్న పాపని తీసుకుని ముద్దాడుతూ, ఒరే బంగారం, మనం మీ నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మీ నానమ్మ నీకు బోలెడు కథలు చెప్తుంది. తాతయ్య నీకు బోలెడన్ని చాక్లెట్లు కొనిచ్చి ఊరంతా నేను తిప్పుతాడు. హ్యాపీగా నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక మీదట మనం ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు బంగారం అని నవ్వుతూ సంతోషంగా చెప్పుతున్న లక్కీని చూస్తూ ఆమె ఇన్ని రోజులు ఒంటరితనంతో ఎంతలా నలిగిపోయిందో, ఎంతగా ప్రేమాభిమానాలు లేక సతమతమయ్యిందో అర్థమవుతుంటే తనకి ఈ పరిస్థితి తెచ్చిన వాళ్ళ మీద కోపం వచ్చింది రాజ్కి. తనకి ఎలాంటి గతి పట్టించినా ఎవ్వరిని వదలకూడదు అని, తన పేరెంట్స్తో సహా అందరికీ బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు రాజ్. మీ కబుర్లు అయిపోతే నాకు ఆకలేస్తుంది, డిన్నర్ చేద్దామంటూ నీరసంగా ఫేస్ పెట్టాడు అతను. అయ్యో సారీ కన్నా, మాటల్లో పడి నేను మర్చిపోయాను. ఉండు, 5 నిమిషాల్లో చేసేస్తాను, పాపని నువ్వు పట్టుకో అంటూ పాపని రాజ్కి అందిస్తూ, అవును చపాతీ చేయనా లేదంటే వేరే ఏమైనా చేయనా అని అడిగింది లక్కీ. తను ఆకలి అనగానే ఆమె సారీ చెప్పి బాధపడడం నచ్చక, బుజ్జులు, నువ్వు ఇంకొకసారి చిన్న చిన్న వాటికి సారీ చెప్తే నీకు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. ఎక్కువ శ్రమ పడకు, కానీ ఇడ్లీ పెట్టే, తొందరగా అయిపోతుంది అన్నాడు రాజ్. సరే అంటూ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి బ్యాటర్ తీసి ఇడ్లీ చేసుకుని వచ్చి ఇద్దరికూ తానే తినిపించింది. నువ్వు కూడా తింటూ మాకు పెట్టన్న రాజ్ మాటలకి తను కూడా తింది. లక్కీ కిచెన్ క్లీన్ చేస్తుంటే రాజ్ పాపని అటు ఇటు తిప్పుతూ ఆడించి నిద్ర పెట్టాడు. మిగిలి ఉన్న తన వర్క్ కంప్లీట్ చేసుకుని లక్కీ కోసం చూశాడు రాజ్. పాప అప్పుడే పడుకుందా, పాలు తాగలేదా అంటూ వచ్చి లక్కీని పాపని ముద్దు పెట్టి అలాగే పడుకున్న ఆమెని వెనక నుండి హక్ చేసుకున్న రాజ్ లక్కీ మెడ మీద ముద్దులు పెడుతూ ఆమె నడుము మీద చెయ్యేసి చిన్నగా ప్రెస్ చేశాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.